Okay, good evening everyone. సో ఫస్ట్ నేను ఎందుకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందో చెప్తాను. సో ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఇన్ 2024 December. So later I have given attempt in immediately in 2024 I have cleared CSAT. CSAT, that is paper 2 in UPSC paper 2, and could not clear CSAT because just for 4.5 month preparation. So in 2025 again I have given my attempt. In 2024, without knowledge, I have given this attempt, and I have cleared GS and could not clear CSAT because exactly 11 days back there is a bad incident in my family, so I couldn't clear CSAT because lack of revision. Lack of revision, and I wrote UPS Ministry of Home Affairs MHA IB mains, cleared FRO mains, but no posting due to horizontal reservation. Horizontal reservation. Okay, it's fine. And I wrote book in Telugu literature, and then I missed group one by 1 mark. APPSC group one by 1 mark. Coming to my projects in BTech, a precision farming, agriculture, precision farming based machine learning, ML based project. It works on the crops for agriculture to reduce expenditure to farmers. So this is my project and basic details. And I have graduated in 2023, and I placed in embedded systems with the NLPA. And I could not join this job because keen interest in UPSC. UPSC. And later, after 2024, I have given some interviews in MNC. Again, I have placed but could not join. An academy offered again with 7.2 LPA. I could not join. I have given interviews in HDFC for relationship manager. I could not join. This month, I have given interview for ICICI and I could not join. So briefly, this is about me. And coming to this program, సో చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ల్యాక్స్ పే చేసి కోచింగ్లో జాయిన్ అవుతుంటారు. ఫస్ట్ కోచింగ్లో ఎలా ఉంటుంది, బయట ఏముంటుంది అని ఒకసారి చూద్దాం. కోచింగ్, సో ఒకసారి ఫీజెస్కి వస్తే ఢిల్లీలో 2.2 lakh ఉంది ఇప్పుడు ప్రజెంట్ టాప్ ఇన్స్టిట్యూట్స్లో, అండ్ హైదరాబాద్లో 1.8 lakh. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ని డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారని. తర్వాత ఈ ఫౌండేషన్ కోర్సులో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ గైడ్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఎవ్రీడే ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ యూపీఎస్సీ కోచింగ్ ఢిల్లీలో 3 hours క్లాసెస్ ఉంటాయి. ఎవరి క్లాస్కి 500 members వేస్తారు. సో మినిమం 300 వేస్తారు. ఒక్కొక్క క్లాస్కి మినిమం 300, మ్యాక్స్ 500 వేస్తారు ఒక్కొక్క క్లాస్కి. ఎనీ టాప్ ఇన్స్టిట్యూట్ మార్కెట్లో మేము తోపులో ఉన్న చెప్పుకున్న ప్రతి ఇన్స్టిట్యూట్ అంతమందిని వేస్తారు క్లాస్కి. అది క్లాస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ అంటే, పెద్ద హాల్ ఉంటుంది మనకి. ఆర్కేవైలో మూక్ లెక్చర్స్ ఉన్నాయి, అంటే మూక్ హాల్స్. మనకి లైబ్రరీలో మూక్ హాల్స్ ఉన్నాయి. ఒక ఆడిటోరియం టైప్లో పెద్ద లెక్చర్స్ ఉంటాయి, హాల్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రీను, ఇక్కడ ఒక ఫ్యాకల్టీ ఉంటారు.
Yeah. Okay. And there are multiple screens. Students. సో ఇలా ఉంటారు. ఫస్ట్‌లో ఉన్న వాళ్ళకి బాగా వినపడుతది. నేర్చుకుంటారు. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా! ఇదంతా గుంపులో పోయింది బ్యాచ్. ఉంటే వినొచ్చు, ఉంటే పోవచ్చు. చదువుకున్నోడు బాగుపడతాడు. చదువుకున్నోడు అప్పుల పాలైతాడు. సో దిస్ ఈజ్ అబౌట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ రియాలిటీ. అండ్ కమింగ్ టు ఫీజ్. సో ఢిల్లీ విషయానికొస్తే 2.2 లాక్ ఉంది. హైదరాబాద్‌లో 1.8 లాక్. సో మళ్ళీ సీసాట్ ఆల్మోస్ట్ కలిపితే సేమ్ 2 లాక్స్ ఉంది ఇక్కడ. ఒక 20,000 అటు ఇటు. ఆన్ యావరేజ్ 2 లాక్స్ అనుకుందాం. బోత్ హైదరాబాద్‌లో, ఢిల్లీలో. ఢిల్లీ, హైదరాబాద్ 2 లాక్స్. ఆప్షనల్ సబ్జెక్ట్ ఢిల్లీలో 60,000, హైదరాబాద్‌లో 50K. తర్వాత ఇప్పుడు ఎంత అయింది? 2.6 అయింది. 2.5. తర్వాత టెస్ట్ సిరీస్ 80K. సేమ్ 80,000. ఎన్ని టెస్టులు? 25 టెస్టులు. ఇందులో ఆప్షనల్ 40K, జిఎస్ 40K. 40,000 మొత్తం 50 టెస్టులు ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా. నెక్స్ట్ సో ఇప్పటికి 2.5, ఇది ఒక 80, 3.3 లాక్. మెంటార్షిప్ ప్రజెంట్ బయట నేను చెప్పే కంటెంట్ బయట ఎంత చెప్తున్నానంటే 48,000, 48K. సేమ్ ఇక్కడ కూడా 45K. మరి ఎవరైనా ప్రైవేట్గా చెప్పేవాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 25K to 35K. సో ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం. సరే ఒక వన్స్ ఇంత ఫీజు కొంతమంది స్టూడెంట్స్ ఉన్న ఆర్కే ఒంగోలు వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఎందుకు అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు సేమ్ ఈ ఫీజు పే చేశారు, 25 నుంచి 35K. ఎందుకు? కంటెంట్ కోసం, మెంటార్షిప్ కోసం. ఈ మెంటార్షిప్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది? డైలీ గైడెన్స్ ఇవ్వాలి. డైలీ గైడెన్స్ అంటే ఏం చదవాలో, డైలీ ఏం చదవాలో చెప్పాలి. కానీ అది చెప్పట్లేదన్నమాట. ఏం చెప్తారంటే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవ్రీ 10 డేస్కి కంప్లీట్ దిస్ బుక్. మరి ఇదేమైనా డైరెక్ట్ గైడెన్స్ ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. డైరెక్ట్ అంటే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసేసి ఒక ముక్కు మొహం తెలియనోడు ఉంటాడు. అది ఎవడో తెలియదు. పాకిస్తాన్లో ఉంటాడా, అమెరికాలో ఉంటాడా, చైనాలో ఉంటాడా, జపాన్లో ఉంటాడా తెలియదు మనకి. వాడి క్వాలిఫికేషన్ తెలియదు, ఏం తెలియదు మనకి. వాడి కింద 300 ఆస్పిరెంట్స్ ఉంటారు. తెలియక జాయిన్ అవుతాం కదా, వాళ్ళని మనం ఫూల్స్ అవుతాం వాళ్ళ మధ్యలో. వాడు ఏం చెప్తాడంటే 10 డేస్కి ఒకసారి వచ్చేసి ఫస్ట్ డే వెల్కమ్ టు యూపీఎస్సి మెంటార్షిప్. సో ఫస్ట్ డే ఒక 20 to 30 మినిట్స్ సెషన్ తీసుకుంటాడు. సో డీటెయిల్స్ చెప్తాడు అనమాట. వాళ్ళకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక పీడిఎఫ్ లాంటిది ఇస్తుంది. అది చూసేసి మొత్తం చెప్పేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఆ ఫస్ట్ ఏం చెప్తాడంటే, సపోజ్ మీరు జాగ్రఫీ స్టార్ట్ చేస్తున్నారు. సో జాగ్రఫీలో ఎన్సీఆర్టీ క్లాస్ 11 అనుకున్నాం. ఎన్సీఆర్టీ క్లాస్ 11. సో ఇది ఒక 200 పేజెస్ దాకా ఉంటుంది. ఈ 200 పేజెస్ 10 డేస్లో కంప్లీట్ చేయమని చెప్తాడు. సో 10 డేస్ తర్వాత మళ్ళీ మీటింగ్ ఉంటుంది. ఉన్న తర్వాత మధ్యలో మీకు ఏం చెప్పడు. అవి ఒక కాన్సెప్ట్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ అంటూ ఏమి ఉండవు. జస్ట్ ఆ బుక్స్ కంప్లీట్ చేసుకో. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు. నెక్స్ట్ క్లాస్ 12కి వెళ్తాడు. సేమ్ బుక్ మళ్ళీ ఎన్సీఆర్టీ క్లాస్ 12 కంప్లీట్ దిస్ బుక్. సో ఇలా రన్ అవుతుంది అనమాట. మధ్యలో సపోజ్ మీరు ఏదైనా డౌట్ వచ్చింది మీరు చదవడానికి, సపోజ్ క్లైమటాలజీ అని ఒక టాపిక్ తీసుకున్నాం. క్లైమటాలజీలో సమ్ క్లౌడ్స్, టెంపరేచరు, టైప్స్, ఇవి మీకు అర్థం కాలేదంటే వాటిని ఎలా చదవాలో చెప్పగలగాలి మెంటర్ అనేవాడు.
అవి చెప్పరనమాట వాళ్ళు. జస్ట్ మీకు ఫస్ట్ డే రోజు ఉంటాడు, 10th డే రోజు అవైలబిలిటీ ఉంటారు. మీ మధ్యలో 10 డేస్ ఉంటారు కదా! ఈ 10 డేస్‌లో ఎవరు ఉండరు మీ మధ్యలో చెప్పడానికి, మిమ్మల్ని గైడ్ చేయడానికి. సో, అది కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగేది. నెక్స్ట్ నేనేంటంటే ఇలా ఆర్‌కేవి స్టూడెంట్స్ ఏదైతే ఈ 30K దాకా అమౌంట్ కట్టేసి లాస్ అయిపోయారో, మళ్ళీ నన్ను ఒక 20-30 స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యారు. ఎగ్జాక్ట్‌గా అబౌట్ మధ్యలో ఉన్నారు. సో, వాళ్ళలో ఇలా వేరే సార్ రికమెండ్ చేస్తే 9 స్టూడెంట్స్ ప్రెజెంట్ టీచ్ చేస్తున్నా వాళ్ళకి. 9 స్టూడెంట్స్‌కి. సో, ఒకసారి డీటెయిల్స్‌లోకి వెళ్తే నేను నా గైడెన్స్ ఎలా ఉంటది అని. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ఉంటది. సపోజ్ ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియా. సో, నేను 13 అవర్స్ షెడ్యూల్ లాగా ఇస్తాననమాట. యాక్చువల్‌గా 13 అవర్స్ ఇస్తాను. ఎవరికి? పాస్డ్ అవుట్ వాళ్ళకి. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్‌కి. అదే నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్‌కి ఒక 3-4 అవర్స్ షెడ్యూల్. అంటే మీరు బీటెక్ అయ్యేలోపు అట్లీస్ట్ ఒక 40-50% సిలబస్ మీకు ఐడియా ఉండాలి. నేను నేర్చుకోమని చెప్పట్లా. జస్ట్ ఐడియా. ఎందుకంటే మీరు బీటెక్ స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది లాంగ్ ప్రాసెస్. లక్ ఉంటే క్వాలిఫై అయిపోతారు. లేదంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు. 5 అటెంప్ట్స్ ఇచ్చాడు. 5 అటెంప్ట్స్. సో, 5 అటెంప్ట్స్‌లో 0.1 మార్క్ సీసాట్ పోయింది. 1 మార్క్ సీసాట్. ఇలా 3 టైమ్స్ జరిగింది. బట్ అతను బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీహార్ ఇచ్చిన ఫస్ట్ అటెంప్ట్‌లో తనకి డెప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే. మరి యూపీఎస్సీలో వర్త్ కాదనా? ఇక్కడ 0.1 మార్క్‌తో పోయిందంటే అక్కడ ఏంటంటే లక్ ఫ్యాక్టర్. ఒక ఇయర్ ఏమవుతుందంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ రిమూవ్ చేస్తుంది అక్కడ. సమ్ మిస్టేక్ ఉండడం, క్వశ్చన్స్ ఏదైనా రిమూవ్ చేయడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. సో, అలాంటి టైంలో ఏంటంటే ఈవెన్ కొంతమంది యాస్పిరెంట్స్ సపోజ్ కట్ ఆఫ్ 94 అంటే 94 వచ్చిన వాళ్ళు ఉన్నారు. 94 కానీ 94 వచ్చి ర్యాంకు 10 అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సీసాట్లో 66.66 అంటే 66.67 వచ్చి ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ క్వాలిఫైడ్. అది ఇదంతా ఏంటంటే ఈ పాయింట్స్ అనేది లక్ అనమాట నన్ను అడిగితే. మీ కష్టానికి కొద్దిగా లక్ యాడ్ అవుతుంది మీ రికగ్నిషన్కి. సో, ఇది. సో, ఇలా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు నేను ఫస్ట్ మెంటర్షిప్ గురించి చెప్పాను కదా ఎలా అనేసి ఒక 2-3 డేస్ చెప్పేసి తర్వాత చెప్పట్లేదనమాట. అంటే వీళ్ళకి ఇంక ఎలా చదవాలో అర్థం కాలేదు. వీళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయి. బట్ ఆ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడం తెలియట్లేదు. వాటిని ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రిలిమ్స్ క్వెషన్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. సో, ఇలా సఫర్ అవుతున్నాననమాట. సో, అలా సఫర్ అవుతుంటే వాళ్ళు ఆల్రెడీ పే చేసేసి 6 మంత్స్, 7 మంత్స్ అవుతుంది. సో, రీసెంట్‌గా అప్రోచ్ అయ్యారు. తర్వాత నేను వాళ్ళకి చెప్పాను. ఇలా డైలీ ప్లాన్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా చదవాలి. ఏ రోజైతే చదవరో ఆ రోజు నేను చెప్పనని చెప్పి ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టి చేశాననమాట. సో, అప్పటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో, సపోజ్ నేను ఎలా చెప్తున్నానంటే ఒక ఏన్షియంట్ ఇండియా అని ఒక టాపిక్ తీసుకుంటే బుద్ధిజం. సపోజ్ బుద్ధిజం. సో, బుద్ధిజంలో ఆరిజిన్, డాక్ట్రైన్స్ ఇన్ ద సెన్స్ ప్రిన్సిపల్స్. తర్వాత స్ప్రెడ్, కాంట్రిబ్యూషను, లిటరరీ వర్క్స్, ఐడియాలజీ, సో లివింగ్ స్టైలు. సో, ఇలా నీట్‌గా టాపిక్స్ ఇస్తాను. సపోజ్ దట్ నేను బుద్ధిజం ఈరోజు ఈ టాపిక్స్ ఇచ్చేసి అక్కడ 4 అవర్స్ అని ఒక టైం పెడతా. సపోజ్ మీకు 2 అవర్స్ టైం దొరికింది. మీరు చదవాల్సిందేంటి? ఒక హాఫ్ సిలబస్ ఆరిజిన్, డాక్ట్రైన్స్, స్ప్రెడ్, కాంట్రిబ్యూషన్. మీకు చదవడానికి అవ్వలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? యూట్యూబ్‌లో స్టోరీస్ ఉంటాయి. మీకు బుక్స్ చదవడం పాసిబుల్ అవ్వలేదు అంటే స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్‌ని జస్ట్ వాకింగ్‌కి వెళ్తుంటారు. అప్పుడు జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడం. సపోజ్ మనకి చాగంటి ప్రవచనాలు ఉంటాయి. మనం వింటాం కదా! పడుకొని వినడం. లేదంటే మన పీస్‌ఫుల్ నేచర్‌ని చూస్తూ ఉన్నప్పుడు నేచర్ గురించి కానీ, ఛత్రపతి శివాజీ మహారాజు గురించి కానీ ఇలాంటివి చెప్పినప్పుడు ఒక స్పిరిచువల్‌గా లేదా అది ఏ రిలీజియన్ అయినా వాళ్ళు వింటుంటాం కదా పీస్‌ఫుల్‌గా. సో, హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే
వినడం ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట. హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ చదవడం కంటే హిస్టరీ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ద్వారా చదవాలి. ఇంకోటి ఏంటంటే సపోజ్ మనకి ఎగ్జాంపుల్గా మాహిష్మతి అనే ఒక సామ్రాజ్యం ఉంది. మాహిష్మతి ఎక్కడుంది? బాహుబలిలోన. బాహుబలిలో ఉందా, ఇంకెక్కడైనా ఉందా? సో మాహిష్మతి అనే సామ్రాజ్యం మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది. మరి బాహుబలి ఉన్నారా? బాహుబలి పర్సన్ కూడా ఉన్నారు కర్ణాటకలో. బాహుబలి అతను ఒక చాలా జైంట్ పర్సన్ అన్నమాట, పర్సనాలిటీ. సో వెడల్పైన చేతులు ఉండడం, బాడీ ఫిజిక్ హైగా ఉండడం. సో ఇది దాన్ని లింక్ చేస్తూ రాజమౌళి అలా సినిమా చూశారు. సో ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని రూల్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి స్టోరీస్, జస్ట్ స్టోరీస్ ఉంటాయి, రియల్ స్టోరీసే ఉంటాయి. వాటిని వింటూ ఎంజాయ్ చేయడం. సో ఇప్పుడు నేను ఈ 4 టాపిక్స్ ఇచ్చా, మీరు ఓన్లీ హాఫ్ కవర్ చేశారు. 1, 2, 3 టాపిక్స్. ఓకే, నెక్స్ట్ డే మీకు అప్పుడేంటి ఈ సిలబస్ ప్యాటర్న్లో ఏం చదవాలో అర్థమవుతుంది. అలా కాకుండా మీకు ఒక బుక్ ఇచ్చేసి, ఒక 500 పేజెస్ బుక్ ఇచ్చేసి అందులో బుద్ధిజం ఉంటుంది చదువుకోండి అంటే, బుద్ధిజం గురించి ఒక సపోజ్ ఒక 50 పేజెస్ ఉందనుకుందాం. ఈ 50 పేజెస్ ఎగ్జామ్కి అవసరమా? లేదు కదా. సో అక్కడ ఏం చదవాలో చెప్పడం మెంటర్షిప్ అన్నమాట, ఏదైతే ఎగ్జామ్కి అవసరమో అది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, కరెంట్ అఫైర్స్ నేను డైలీ పోస్ట్ చేస్తాను. మనకి న్యూస్ పేపర్స్ వస్తాయి, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ. సో అక్కడ చాలా మల్టిపుల్ న్యూస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే పేపర్లో 150 to 200 టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ అవసరమా అంటే లేదు. మనకు కావాల్సింది 12 to 20 టాపిక్స్ ఈచ్ పేపర్లో. సో అవి నేను హెడ్లైన్స్తో పోస్ట్ చేస్తాను కామన్గా అందరికీ. సో పర్సనల్ మెంటర్షిప్ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ డైలీ ప్లాన్ అనమాట, ఏం చదవాలి ఏంటని. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, సపోజ్ ఇప్పుడు ఇరాన్ యుఎస్ వార్ ఉంది, యుఎస్ ఇరాన్ వారు. లేదంటే నిన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, అటాక్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద. సో దాని యొక్క హిస్టరీ, తర్వాత కాజెస్, దాని యొక్క ఇంపాక్ట్స్, మన ఇండియా ఎందుకు రెస్పాండ్ అయింది, డిప్లొమాసీ రిలేషన్స్. ఇవన్నీ ఏంటంటే నేను టాపిక్ వైజ్ ఇచ్చినప్పుడు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. సపోజ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అనుకుందాం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో మీరు ఆల్రెడీ మీకు ఒక 7-8 పాయింట్స్ 10 పాయింట్స్ ఉన్నాయి. సో మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో సపోజ్ ఇట్ ఇస్తే అనుకోండి, ఇది పేజెస్ అనుకోండి, 1, 2, 3, 4, 1, 2, 3, 4. 10 మార్క్స్ క్వశ్చన్కి ఈ 2 పేజెస్ రాయాలి. 15 మార్క్స్ క్వశ్చన్కి 3 పేజెస్ రాయాలి. 20 మార్క్స్ క్వశ్చన్కి 4 పేజెస్ రాయాలి. 10 మార్క్స్ క్వశ్చన్కి మనకి 7 మినిట్స్ ఉంటుంది, 6 to 7 మినిట్స్. 10 మార్క్స్ క్వశ్చన్ 15 మార్క్స్ క్వశ్చన్కి మనకి 8 to 9 మినిట్స్ ఉంటుంది. 20 మార్క్స్ క్వశ్చన్కి 12 to 13 మినిట్స్ ఉంటుంది. ఈ టైంలో కంప్లీట్ చేయాలి. మీరు ఆల్రెడీ ఈ టాపిక్స్ అనేవి ఎవరైతే కవర్ అయి ఉంటారో మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను కాబట్టి ఏమేమి రాయాలనేసి, ఏ టాపిక్ వస్తే మీకు అక్కడ ఎగ్జామ్లో వెంటనే మీకు సపోజ్ మీరు మనకి 2 పేజెస్ రాయాలి. ఈ 2 పేజెస్లో మనకి మహా అంటే ఇప్పుడు A4 షీట్స్ బోత్ సైడ్స్ అనుకోండి. ఒక ఇంట్రడక్షను, ఒక 3 లైన్స్, నెక్స్ట్ దానికి బ్యాక్గ్రౌండు అంటే హిస్టరీ, తర్వాత దాని యొక్క ఇంపాక్ట్స్, కాజెస్ రాసేసి, ఇండియన్ డిప్లొమసీ, దాని యొక్క సొల్యూషన్స్ రాస్తే అయిపోతుంది. 3 పేజెస్కి ఎక్స్టెండ్ చేయాలంటే ఒక డయాగ్రామ్ వేయడం, ఎందుకంటే మనకి కంటెంట్ సరిపోదు, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అలా అనమాట. సపోజ్ మీరు ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే ఏపీపీఎస్సీలో ఏమవుతుందంటే, ఏపీపీఎస్సీలో డయాగ్రామ్స్ అయితే అక్కడ ఫ్యాకల్టీ వేరే ఉంటారు, వాళ్ళ కరెక్షన్ లేవు. యూపీఎస్సీలో హై స్టాండర్డ్ ఉంటుంది, ఇండియాలో బెస్ట్ యూనివర్సిటీ వాళ్ళ కరెక్షన్ చేస్తారు. కానీ స్టేట్ ఎగ్జామ్స్లో లోకల్ డిగ్రీ లెక్చర్స్ని తీసుకొచ్చేస్తారు అనమాట. వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో దాన్ని బట్టి మార్క్స్ వేసేస్తారు. అక్కడ మనం డయాగ్రామ్స్ చేస్తే వీడికి ఏం తెలియదు కాబట్టి డయాగ్రామ్ వేసేసారు అనుకుంటారు. కానీ యూపీఎస్సీలో అలా కన్సిడర్ చేయరు. యూపీఎస్సీలో ఏమవుతుందంటే డయాగ్రామ్ మెన్షన్ చేస్తే హీఈస్ ద ఇంటెలిజెంట్ పర్సన్, అదే స్టేట్ ఎగ్జామ్లో హీఈస్ నాట్ ఏ ఇంటెలిజెంట్ పర్సన్ అన్నట్టు ట్రీట్ చేస్తారనమాట. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో మొత్తం పాయింట్స్ రాయాలి. సపోజ్ 10 మార్క్స్ అనుకుంటే 8 మార్క్స్
ఆ 2 పేజెస్ మొత్తం పాయింట్స్ రాయాలి. నెంబరింగ్ ఇచ్చేసి 1, 2, 3, 4 తర్వాత మధ్యలో ఎగ్జాంపుల్స్ రాయడం, తర్వాత డేటా రాయడం. ఇది ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్. సో ఇలా మీకు క్లియర్‌గా చెప్తాననమాట. ఇది మెంటార్‌షిప్ ప్రోగ్రామ్. సో ఇది తర్వాత వీక్‌కి 2 సెషన్స్ ఉంటాయి. వెన్స్‌డే వచ్చి మీరు సబ్జెక్ట్ చదువుంటారు కదా! అందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. సండే వచ్చి మీరు నెక్స్ట్ ఏం చదవాలి, మీకు మిస్టేక్స్ ఏమున్నాయి, ఇవి క్లియర్‌గా చెప్తాననమాట. సో ఇది మెంటార్‌షిప్ ప్రోగ్రామ్. తర్వాత ఫ్రీ గైడెన్స్‌కి వస్తే, ఫ్రీ గైడెన్స్ వాళ్ళకి సిలబస్ పోస్ట్ చేస్తాను. సో సేమ్ మెంటార్‌షిప్ వాళ్ళకి క్లియర్ గైడెన్స్ ఉంటుంది మొత్తం. వీళ్ళకి సిలబస్ ఇస్తాను, రిసోర్సెస్ ఇస్తాను. తర్వాత డైలీ నేను టాపిక్ వైజ్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అది అందరికీ కామన్. మెంటార్‌షిప్ వాళ్ళకి ఈ లాస్ట్‌లో ఏదైతే చెప్పానో, అంటే టాపిక్ వైజ్ క్లియర్‌గా చెప్పడం, తర్వాత పర్సనల్ షెడ్యూల్ ఉంటుంది. ఈ ఫ్రీ గైడెన్స్ వాళ్ళకి న్యూస్ పేపర్ ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే వస్తాయో అవి పోస్ట్ చేస్తాను. వీళ్ళకి మెంటార్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రీమియం కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రీమియం కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే చెప్తాను నేను. సో ఇంపార్టెంట్ మెటీరియల్. సో వీళ్ళకి బేసిక్ గైడెన్స్ అనమాట. ఈ బేసిక్ గైడెన్స్‌లో ఏంటంటే సిలబస్, బుక్స్, రిసోర్సెస్, తర్వాత ఆ బుక్స్ రిసోర్సెస్ పెట్టినప్పుడు ఏ బుక్‌ని ఎలా చదవాలి, జస్ట్ సింపుల్ బుక్‌ని ఎలా చదవాలని చెప్తాను. ఏ సబ్జెక్ట్‌ని ఎలా చదవాలంటే ఇంకా నేను పర్సనల్ గైడెన్స్ పెట్టాలంటే నా టైం అండ్ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి. నేను టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టడానికే మీ దగ్గర నేను చాలా లిటిల్ అమౌంట్ తీసుకుంటున్నాను. బయట 25,000 to 35,000 దాకా ఛార్జ్ చేస్తారు. తర్వాత ఎస్ఎస్సి వాళ్ళు ఉంటారు కదా, ఎస్ఎస్సి వాళ్ళకి ఏంటంటే 1300 వీడియోస్ ఉంటాయి. ఇవి ఫ్రీ కాదు. ఒక్కొక్క వీడియోకి జస్ట్ 1.5 రూపీస్. జస్ట్ 1.5 రూపీస్. ఇందులో 1600 ఫైల్స్ ఉంటాయి. సో ప్రతి కంటెంట్, ప్రతి ఒక్క వీడియోస్ నెంబరింగ్ ఇచ్చేసి ఉంటాం. 1300 వీడియోస్. సపోజ్ ఫస్ట్ వీడియో మ్యాథ్స్, దాని కింద పీడిఎఫ్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది. సో ఇలా మొత్తం కంప్లీట్ కంటెంట్. ఆ ఎస్ఎస్సి కంటెంట్ అనేది కేవలం ఎస్ఎస్సికే కాదు, ఎస్సీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జూనియర్ అసిస్టెంట్, ఆర్ఆర్బి, క్లర్క్స్, పర్సనల్ అసిస్టెంట్, ఇలాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్కి అన్నీ ఉపయోగపడుతుంది అనమాట ఆ కంటెంట్. అవి హిందీలో ఉంటాయి, హిందీ ఇంగ్లీష్ కంబైన్డ్లో. మీకు అర్థం కాకపోయినా అవి కంబైన్లో, అంటే ఒకసారి వీడియో చూసేసి కింద పీడిఎఫ్ చదివితే అర్థమవుతుంది. మీరు మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దిస్ ఈస్ అబౌట్ ది ఎస్ఎస్సి కంటెంట్. ఎస్ఎస్సి వాళ్ళకి ఏంటంటే ఫ్రీ గైడెన్స్ ఏంటంటే, యూపీఎస్సి వాళ్ళకి ఎప్పుడైతే సెషన్స్ తీసుకుంటానో అందరికీ కామన్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళకి సపోజు హిస్టరీలో డౌట్ ఉంది, అక్కడ నాకు ముందే మీకు ఏదైనా డౌట్ ఉంది, ఈ హిస్టరీలో ఇలా డౌట్ ఉంది, ఎలా చదవాలి అని అడిగితే చెప్తాను అనమాట. తర్వాత సపోజ్ ఇప్పుడు ముందు ఎస్ఎస్సి ప్యాటర్న్ ఎలా ఉండేదంటే 100 క్వశ్చన్స్, 60 మినిట్స్ టైం ఉండేది. సో టైమింగ్ ఏమి ఉండేది కాదు. 100 క్వశ్చన్స్ అనేది 60 మినిట్స్లో ఎప్పుడైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే సెక్షనల్ టైమింగ్స్ వచ్చేసి, అంటే 60 మినిట్స్ 4 సెక్షనల్ టైమింగ్స్, ఈచ్ 15 మినిట్స్ పర్ సబ్జెక్ట్. సో అక్కడ ఏమవుతుంది, సపోజ్ మీరు ఇంగ్లీష్లో 10 మినిట్స్లో పెట్టేసి ఇంకా 5 మినిట్స్ ఉంది. సో ఈ 5 మినిట్స్ నెక్స్ట్ సెక్షన్లో యూస్ చేసుకోవడానికి లేదు, అక్కడ ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాలంటే సబ్మిట్ కొట్టాలి లేటెస్ట్ ప్యాటర్న్లో. సో ఈవెన్ నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు కట్ ఆఫ్ 143 అయితే నాకు 139 వచ్చాయి. నెక్స్ట్ సెక్షనల్ టైమింగ్ ఇంట్రడ్యూస్ చేసేసరికి సో బిగ్గెస్ట్ లాస్ అనమాట. ఎందుకు లాస్ అంటే, సపోజ్ ఒక క్యాండిడేట్ మ్యాథ్స్లో స్లో ఉన్నారంటే 15 మినిట్స్లో 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆ పర్సన్ 15 మినిట్స్లో సపోజ్ 12 క్వశ్చన్స్ సాల్వ్ చేశారనుకున్నాం. ఇంగ్లీష్ వచ్చి 25 క్వశ్చన్స్ కూడా 7 మినిట్స్లో సాల్వ్ చేసేసారనుకున్నాం ఫాస్ట్గా. ఇక్కడ ఇంకా ఎంత ఉంది, 8 మినిట్స్ ఉంది. ఇక్కడ టైం మొత్తం మిగిలిపోయింది, ఇంకా 30 క్వశ్చన్స్ మిగిలిపోయాయి. అప్పుడు 13 క్వశ్చన్స్ అంటే మనకి 26 మార్క్స్ పోతాయి ఇక్కడ.
తర్వాత ఇక్కడ సపోజ్ వేరే సబ్జెక్ట్లో ఏదైనా మార్క్స్ పోయాయి అనుకుందాం. సపోజ్ 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో పెట్టేసి 5 క్వశ్చన్స్ పోతే 10 మార్క్స్ పోతాయి. ప్లస్ 1/4 అంటే 2.5. సో అక్కడ మొత్తం ఎన్ని మార్క్స్ పోతాయి? 12.5 మార్క్స్ పోతాయి. ఇక్కడ ఒక 26 మార్క్స్ పోతాయి బై ఇంటూ 1/4 మార్క్స్. సో ఆ మార్క్స్ ఈ మార్క్స్ మొత్తం పోతాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 6 అంటే 32 మార్క్స్, ఇక్కడ ఒక 12.5 మార్క్స్, అంటే 44 మార్క్స్ ఇక్కడే వెళ్ళిపోతాయి. అంటే మనకి అప్పుడు సపోజ్ మ్యాథ్స్లో ఇంకా 2 క్వశ్చన్స్ పోయాయి అనుకున్నాం. అప్పుడు ఎన్ని మార్క్స్ పోతాయి? 2 మార్క్స్ పోతే ఒక 4 మార్క్స్ వెళ్ళిపోతాయి అక్కడ. సో ఆల్మోస్ట్ 50 మార్క్స్ పోయినట్లే. ఇప్పుడు కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 150 నుంచి 160 మధ్యలో ఉంది టైర్ 1కి. సో ఇక్కడ క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదనమాట. సో ఇది మేజర్ ప్రాబ్లం ఎస్ఎస్సికి. సో దిస్ ఈస్ అబౌట్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్.